అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లను పట్టేసిన ఆఫీసర్లు అనే వార్తలు దినాం చూస్తుంటాం. చెరువు కాడి పోవుడు, తవ్వుకున్నంత తవ్వుకునుడు, ఊర్లలకు సప్లై చేసుడు. ఆప్తానికి ఆఫీసర్లు వస్తే ఆళ్ల మీదకే ట్రాక్టర్లు ఉరికిచ్చిన ముచ్చడ సుత చూసినాం. ఊర్లకెళ్ళి అద్దం రాత్రిపూట ఉష్క ట్రాక్టర్లు పోతుంటే గ్రామస్తులే పట్టుకొని ఆఫీసర్లకు అప్పచెప్పిన రోజులు సుతున్నాయి. అగో గసొంటోళ్ళందరికీ నోట్ల పెద్ద ఎలక్కాయ పడ్డట్టే వర్రి. పక్కా ఇదేదో చెరువు కన్ను గోదావరి ఒడ్డుకో అనుకునేరు. హైదరాబాద్ పట్నంలోనే సర్కార్ పెట్టిన ఉష్కే రీచ్ ఆవు ఉష్కే దొంగలను అడ్డుకుంటానికి సర్కారే శాండ్ బజార్లు తెరిచింది. మళ్ళా రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లి, ఆదిబట్ల, అబ్దుల్లాపూర్ మెట్తో పాటు మేడ్చేల్, మల్కాజ్గిరి జిల్లా బౌరంపేటలో ఒకటి మొత్తం 4 శాండ్ బజార్లు పెట్టి ఉష్కే అమ్ముతుంది సర్కారే. ఇండ్లు కట్టుకుంటోళ్ళు, బిల్డర్లు టీజీఎండిసి వెబ్సైట్లకు పోయి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే అయిపోయే. ఇసుక బజార్లు వచ్చేసి ఇప్పుడు 1600, 1800 మాత్రమే, అంటే గవర్నమెంట్ ఒక రేటు ఫిక్స్ చేస్తుంది. అదే మేము అడ్డా మీదకి పోయి ఇప్పుడు ఇసుక తీసుకుంటే ఇప్పుడు వర్షాలు వచ్చినాయనో లేకపోతే వివిధ కారణాల చేత 2400, 2500 అని రోజుకు ఒక రేటు పెంచి గదన్నట్టు బయటికంటే 500 తక్కువకే దొరుకుతుంది. ఆనో వడిపో వచ్చేనా అంటే ఇక దళారులు చెప్పినంత కట్టియాల్సిందే. కొంటే కొను లేకుంటే లేదు అంటారు. అయితే ఈ 4 సరిపోతలేవు, ఇంకిని పెంచాలని కోరుతున్నారు. ఇసుక రిచ్లను ఇట్లా మన ఈ సరౌండింగ్స్లో 4 పాయింట్లు ఉన్నట్టున్నాయి. ఇంకొక 4-5 పాయింట్లు పెంచితే బాగుంటుందని కోరుకుంటున్నాను. సిటీలో ఇంకొన్నిటితో పాటు సంగారెడ్డిల 3, మిర్యాలగూడ, హన్మకొండ, చెన్నూర్ల సుత చెప్పునే శాండ్ బజార్లు తెరుస్తారట. మెదక్, జగిత్యాల్, స్టేషన్ గన్పూర్, ఖమ్మంలా ఆల్రెడీ జాగా చూస్తున్నట కూడా. అయితే బుక్ చేసుకున్నోళ్ళు బండ్లు సొంతంగా తెచ్చుకోవాలి. అవి దొరకక తిప్పలైతుండే వరకు సర్కారే గా సౌలతి సుత చేస్తుంది. వారికి ఎవరైనా వెహికల్ అందుబాటులో లేని వాళ్ళకు డిపార్ట్మెంట్ వెహికల్ ద్వారా కూడా మేము సప్లై చేస్తున్నాము. అదేవిధంగా స్టేట్ వైడ్ కూడా డోర్ డెలివరీ సిస్టమ్ కూడా పెట్టి స్టేట్ వైడ్ ఎవరికి అవసరం ఉన్నా కానీ సంబంధిత రీచర్ నుంచి కూడా డోర్ డెలివరీ సిస్టమ్ ద్వారా కూడా ఇవి పెట్టిన కాంచెల్లి బయట దళార్లు సుతా జరంత రేట్ తగ్గించినట్టుల్లో ఇప్పటికైతే రువ్వడిగా నడుస్తున్నాయి శాండ్ బజార్లు. ఇటు ఇండ్లు కట్టుకుంటోళ్లకు అగ్వల దొరుకుతుంది, అటు సర్కార్కు ఇంత ఆందాన్ వస్తుంది. ఉష్కే దొంగలకు ఛాన్స్ లేకుండా అవుతుంది.